Hello BSc secondary students. So today we are going to discuss regarding recursion. So already we are familiar with functions in C and function recursion in C. Okay, so same kind of concept. So the internal working nature of recursion we'll discuss here. Okay, so what is the link between recursion and data structures అని నేర్చుకుంటాం ఇక్కడ, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రికర్షన్ అంటే ఏంటి? కాలింగ్ ఏ ఫంక్షన్ బై ఇట్ సెల్ఫ్ is called recursion. Okay, so the best example is factorial of a given number. Okay, so ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారు, factorial of a given number, right? So same the definition, right? Example program and use of stack and recursion. So ఇది important, use of stack and recursion, how the value will be calculated, how the function call will be there. Already we have discussed processing of function calls using stack లో నేర్చుకున్నాం కదా. మెయిన్ ఫంక్షన్ కాల్స్ ఏబీసీ కాల్స్ పీక్యూఆర్ కాల్స్ XYZ ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో స్టాక్ హియర్ ఆల్సో స్టాక్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ functions are the self-contained blocks. సో దే ఆర్ మోస్ట్ బేసిక్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మనం ప్రతి ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ వాడుతున్నాము, అది మెయిన్ ఫంక్షన్, బోత్ ఇన్ C++, రైట్. ఈవెన్ జావా లాంగ్వేజ్ యూజెస్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఓపీలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏమంటారు? మెథడ్ అని అంటారు. ఫంక్షన్ ఈజ్ కాల్డ్ as మెథడ్ ఆర్ రెఫర్డ్ as మెథడ్. బోత్ ఫంక్షన్ అండ్ మెథడ్ ఓకే ఆర్ సేమ్, right? So functions may call themselves. Generally we have two functions, calling function, called function. Main will be, right, calling function. Called function, user functions will be called, system functions will be called by the programmer. So sometimes a function may call itself based upon the condition, or until the given condition is true, the function may call to itself. So function may call themselves or other functions, and call function in turn may call other functions. I repeat, functions may call themselves or other functions, and the called functions in turn may call the calling function. This process is called recursion, and such functions are called recursive functions. The example of main lo, first we are calling recursion, main is calling function, recurse anedi called function. But recurse again having a recursive call to itself until the given condition is satisfied. So recursion ki చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫ్యాక్టరియల్ ఆఫ్ గివెన్ నెంబర్, ఓకే, గేమ్స్, రైట్, ఫిబోనాకీ సిరీస్, ఓకే, రైట్, స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్, లైక్ we may use in many applications recursion process. సో ఇక్కడ ఫ్యాక్టరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇస్తున్నాం. సో ఇంటీజర్ డిక్లేర్డ్, సీ ద ప్రోగ్రామ్, ద ఫంక్షన్ నేమ్ ఇస్ ఫ్యాక్టరియల్ ఇట్ సెల్ఫ్. సో వీఆర్ ఆస్కింగ్ ఎంటర్ ఏ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 6. సో ఫ్యాక్టరియల్ ఆఫ్ 6 ఈక్వల్ టు 720 విల్ గెట్. సరే, ఈ ప్రోగ్రామ్ బ్లాక్ చూడండి. ఇంటూ ఫ్యాక్టరియల్ ఆఫ్ n, ఇఫ్ n లెస్ దాన్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1. సో సంబడి ఈస్ గివింగ్ 0, సంబడి ఈస్ గివింగ్ 1, ఎంటర్ ఏ నెంబర్ అనగానే అప్పుడు నీకు ఏం ఆన్సర్ వస్తుంది? ఆన్సర్ ఫ్యాక్టరియల్ ఈక్వల్ టు 1. అదర్ దాన్ 1, ఓకే, ఈ ఎగ్జాంపుల్లో 6 ఇచ్చాం. 6 ఇస్తే ఏమొస్తుంది? రిటర్న్ 6 ఇంటూ ఫ్యాక్టరియల్ ఆఫ్ 6 - 1 అంట. లేదా 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఫాల్స్, కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిటర్న్ 6 ఇంటూ ఫ్యాక్టరియల్ ఆఫ్ n - 1, 6 ఇంటూ ఫ్యాక్టరియల్ ఆఫ్ 6 - 1 అంటే మళ్ళీ 5, మళ్ళీ 5 లెస్ దాన్ ఈక్వల్ టు 1, అగైన్ ఎల్స్ పార్ట్ రిటర్న్. ఓకే, సో ఆల్రెడీ 6 ఉంది, 6 ఇంటూ 5 ఇంటూ అగైన్ ఫ్యాక్టరియల్ ఆఫ్ 4, సో లైక్ విల్ గెట్ 720. ఓకే, సో దిస్ ఈజ్ జనరల్ రికర్షన్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. యూజ్ ఆఫ్ స్టాక్ అండ్ రికర్షన్ అన్నాం. ఓకేనా, సో యాజ్ ఐ సెడ్ ఇఫ్ n ఈక్వల్ టు 4, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఫస్ట్ కాల్, ఓకేనా, రిటర్న్ మనం ఏమంటున్నాం, n ఇంటున్నాం కాబట్టి n వాల్యూ ఈస్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్. n వాల్యూ ప్రతిసారి పుష్ చేస్తుంది, కాల్ రికర్సివ్గా వెళ్తుంది. మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని మళ్ళీ స్టాక్లోకి పుష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4, 3, 2, 1. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్ రీచెస్ ద ఎండ్, when it reaches end, so will return, or the functions will be popped, or the values will be popped, revert antam, condition will be reverted when we'll get the
1 వాల్యూ. సో అప్పుడు 1 ఇంటూ పాప్, 2 ఇంటూ 3 ఇంటూ 4 వస్తుంది. చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇదే యూజ్ ఆఫ్ స్టాక్ ఇన్ రికర్షన్. The stack is a special area of memory where temporary variables are stored. It acts like LIFO principle. ఇది ఆల్రెడీ తెలుసు మనకు, we are familiar with stack. Recursive functions use the stack for each call. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ కోడ్ చూడండి. ఇఫ్ n less than equal to 1 return 1, else return n into factorial n minus 1. ఇఫ్ n వాల్యూ ఇస్ 1 ఫస్ట్, ఇక్కడ 4 కాకుండా 1 తీసుకుంటే ఏమవుతుంది, n లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి మీకు 1 అనే ఆన్సర్ వస్తుంది. బట్ ఇఫ్ n వాల్యూ ఇస్ 4, ఓకే, అప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 25 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ద ఫంక్షన్ కాల్ రైట్ వెన్ కాల్డ్ ద ఫస్ట్ టైం, అప్పుడు n వాల్యూ ఎంత, 4. నేను ఇంత చెప్పా కదా ప్రోగ్రాంలో, ఆ బ్లాక్ చూడండి again ఇక్కడ. సో దిస్ వన్ ఎల్స్ పార్ట్ ఇస్ కూడా అవుతుంది, n వాల్యూ 4 కాబట్టి. ఈ 4 లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లో ఏమంటున్నాడు, రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ 1. సో రిటర్న్ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మైనస్ 1 వస్తుంది. సరే, ఇప్పుడు ఏమవుతుంది, when the function is called for the first time, n holds the value 4, so the else statement is executed. Okay, next, the function knows the value of n but the factorial n minus 1, but not the factorial n minus 1 వాల్యూ తెలియదు, రిటర్న్ 4 అని తెలుసు కాబట్టి ఏం చేస్తుంది, సో ఇట్ పుషెస్ n వాల్యూ 4 ఆన్ టు ద స్టాక్. సో n వాల్యూ తెలుసు కాబట్టి 4. అగైన్ మళ్ళీ ఏమవుతుంది, కాల్ వెళ్తుంది ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3కి కాల్ వెళ్తుంది. సో అగైన్ ఇఫ్ 3 లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఫాల్స్, మళ్ళీ ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఏమొస్తుంది, రిటర్న్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మైనస్ 1 వస్తుంది. సో అప్పుడు రెండోసారి ఏమవుతుంది, సో n వాల్యూ 3 కాబట్టి 3 ఈజ్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్. అగైన్ మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1, 3 మైనస్ 1 కాబట్టి 2 వస్తుంది. సో అగైన్ ఎల్స్ పార్ట్, సో 2 విల్ బి పుష్డ్ ఆన్ టు ద స్టాక్. చూడండి ఇక్కడ పుష్డ్ అని ఇచ్చాను బోల్డ్ కలర్. తర్వాత 2 మైనస్ 1 ఏమవుతుంది, 1. సో 1 లెస్ దాన్ ఈక్వల్ కాబట్టి ట్రూ పార్ట్ ఈజ్ కూడా అవుతుంది, 1 లెస్ దాన్ ఈక్వల్ కాబట్టి 1. సో మనకు 1 అనే వాల్యూ వచ్చింది కాబట్టి ఏం చేస్తాము, రైట్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ యాజ్ n ఈక్వల్ 1, ద ఫంక్షన్ రిటర్న్స్ 1. సిన్స్ ద వాల్యూ ఆఫ్ ఫ్యాక్టోరియల్ 1 ఈజ్ నోన్, ఇట్ రివర్స్ ద ఇట్స్ సెకండ్ ఎగ్జిక్యూషన్. అప్పుడు ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది ఇక, రికర్సివ్ కాల్స్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు స్టాక్లో వాల్యూ పెట్టింది కాబట్టి, సో ఫంక్షన్ రివర్స్ అయింది కాబట్టి, లేదా ఫంక్షన్ ఆగిపోయింది కాబట్టి అప్పుడు స్టాక్లో ఉన్న వాల్యూస్ పుష్ చేయబడుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పుష్ చేసే వాల్యూస్ ఏం లేవు, 1 వాల్యూ అనేది పుష్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ రిటర్న్ 1 వచ్చేసింది. 1 ఇంటూ, సో లిఫో మెథడ్, లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్లో 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో 2 విల్ బి పాప్డ్ అండ్ 1 ఇంటూ 2 విల్ బి రైట్ క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ 3 popped, so 1 into 2, 2 into 3, 6 will be there. Next 6 into 4 will be there. So finally see the diagram like that will be getting. Okay, so ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 అని అర్థం కావడానికి రాసాము. ఇక్కడ యాక్చువల్గా 4, 3 అవే వస్తాయి. ఫ్యాక్టర్ ఆఫ్ 1 అనేది యాక్చువల్గా ఫ్యాక్టర్ అనేది స్టాక్లో ఉండదు, బట్ యువర్ అండర్స్టాండింగ్ వీఆర్ గివింగ్ లైక్ దిస్. ఓకే, సో లైక్ దిస్ స్టాక్ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ రికర్షన్. ఓకే, సరే, ఇక్కడ ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ వచ్చింది. సో వాట్ ఈజ్ రికరెన్స్ అనేది, సో వాట్ ఈజ్ రికరెన్స్ మీన్స్, ఓకేనా. సో రికర్షన్లో మనం వాడే ఎక్స్ప్రెషన్ను రికరెన్స్ ఎక్స్ప్రెషన్ అంట, ఆర్ ద వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్ యూ ఆర్ యూజింగ్ ఇన్ రికర్సివ్ ప్రోగ్రామ్స్. ఓకే, దే ఆర్ కాల్డ్ రికరెన్స్ ఎక్స్ప్రెషన్స్, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ రికరెన్స్. ఓకేనా. So a recurrence is a well-defined mathematical function. It's a separate question. Recurrence another short bit. What is recurrence? A recurrence is a well-defined mathematical function where the function being defined is applied within its own definition. Okay, so recursion lo manam vaade a expression, okay, or body of the recursive function will consist of recurrence functions untai. Okay, for example, the factorial we defined as n equal to n into n minus 1 factorial is example of recurrence. లేదా మనం రాసిన ఇదంతా రికరెన్స్, రిటర్న్ n into factorial of n minus 1 అనేది.
ఓకే. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫిబోనాకీ సిరీస్ కూడా మనకు వీ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 2. అంటే మ్యాథమెటికల్గా రికరెన్స్ని మనం డిఫైన్ చేయాలంటే సో దట్ ఈస్ కాల్డ్ రికర్షన్ రికర్షన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ రికర్షన్ సమ్మరైజేషన్ ఆర్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ రికరెన్స్. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 2 లేదా ఎన్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టర్. ఓకే. సో లైక్ దిస్ వెయిట్ ఎక్కడ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అనేది రికరెన్స్కి ఎగ్జాంపుల్స్. ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటి? ఇది ఇక్కడ చూడండి, ఒక సిరీస్ ఉంది 1 1 2 3, 1 + 1 2, 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13. సో సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్. ఓకేనా. రెండు టర్మ్స్ తీసుకోవాలి. ఫస్ట్ రెండు 1 1 ప్లస్ చేస్తే 3 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 2 1 + 2 3 వస్తుంది. నెక్స్ట్ 2 2 + 3 5 వస్తుంది. సో దట్స్ వాట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎఫ్. సో ఇది కూడా ఒక సో దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆర్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ రికరెన్స్. ఓకే. సో వాట్ ఈస్ రికరెన్స్ మీన్స్ ఎ వెల్ డిఫైన్డ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రికరెన్స్. మరి రికరెన్స్కి రికర్షన్ సంబంధం ఏంటి సార్? ఓకే. సో వెల్ డిఫైన్డ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనం రికర్సివ్ ఫంక్షన్ రాస్తాం. రైట్. సో దిస్ ఇస్ రికర్షన్. So in the next class we are going to discuss types of recursion. One more question. Next, iteration versus recursion. రికర్షన్కి ఇటరేషన్కి లూపింగ్కి సంబంధం ఏంటి? రెండు ఒకటైనా వేరే వేరే అనేది. ఓకే. సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. యూ థింక్ ఆఫ్ రికర్షన్ డెఫినేషన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్టాక్ అండ్ రికర్షన్. లేదా రెండు క్వశ్చన్లు వేసుకుంటే రికర్షన్ డెఫినేషన్, రికరెన్స్ డెఫినేషన్ షార్ట్ బిట్స్ రెండు, use of stack and recursion essay question. Okay, so 2 short, 1 essay is finished. Next time 1 essay question, types of recursion. Next short bit iteration versus recursion. ఆ టాపిక్ చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ.